హలో గైస్, ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో. చేర్యాల మండలం మోస్ట్ ఫేమస్ నకాషి పెయింటింగ్స్. ఈ కళ పుట్టిందే ఇక్కడ. సో మనం చేర్యాలలోని నకాషి పెయింటింగ్ ఒక సెంటర్ దగ్గర ఉన్నాము. సో ఆ పెయింటింగ్ వర్క్ ఎలా ఉందో చూద్దాం రండి. మీరు చూస్తున్నదే నకాషి పెయింటింగ్స్. ముఖ్యంగా 200 సంవత్సరాల క్రితం నాటి పురాతన కళ ఇది. ఈ కళ యొక్క ప్రత్యేకత ఏమిటంటే 200 సంవత్సరాల కిందటి మన కథలు, మన గాథలు చిత్రలేఖనంతో ఖాదీ వస్త్రంపై అద్భుతంగా చూపడమే ఈ కళ యొక్క ప్రత్యేకత. ఇందులో సహజ సిద్ధమైన రంగులు మాత్రమే వాడుతూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ముఖ చిత్రాలు అనేవి మన చింత పిక్కల ఒక పొడి ఒక వాటితో తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చేస్తాను. ఇలాంటి అద్భుతమైన పురాతన కాకతీయుల కాలం నాటి కళని, ఈ కళ పుట్టిందే ఇక్కడ చేర్యాల మండలంలో. ఇది మన ఇప్పుడు కొత్త సిద్దిపేట డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది. కానీ ఒక అంతరించిపోతున్న కళగా ఇప్పుడున్న ఈ నవయుగ సమాజంలో ఈ కళకంత ప్రత్యేకత లేదు. కానీ ఇక్కడ ఒక అంకులు ఉన్నారు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ గత 200 సంవత్సరాల కింద నుంచి ఈ కళని ఇక్కడ కొనసాగిస్తూ వస్తున్నారు. దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన పట్టణ ప్రాంతంలో కానీ కొంచెం కళని బాగా ఆకర్షించే వ్యక్తులు కానీ ఈ కళకు జీవం వస్తున్నారు. మీరు చూడండి, ఇదంతా ఒక చేర్యాల నియర్ బై బస్ స్టాండ్ దగ్గరలో ఈ నకాషి పెయింటింగ్ సెంటర్ ఉందండి. ఈ కళ యొక్క ప్రత్యేకత ఏమిటంటే 200 సంవత్సరాల క్రితంలో ఎలాంటి చిత్రాలు కానీ సినిమాలు కానీ లేవు. అప్పుడు కథల్ని అందరికి విపులంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ పెయింటింగ్సే దిక్కు. ఖాదీ వస్త్రంపై ఆ కథలో జరుగుతున్న సన్నివేశాలని ఘట్టాలని పెయింటింగ్ రూపంలో వేస్తూ అప్పుడు ప్రచురణ చేసేవారు. ఆ కాలంలో ఈ కళకు చాలా ప్రత్యేక ఆకర్షణ ఉండేది. కానీ ఇప్పుడున్న యుగంలో ఇది చాలా వెనుకబడిపోయింది. ఈ కళని ప్రోత్సహించేవారు కానీ కళని ముందుకు తీసుకెళ్లేవారు కానీ చాలా తక్కువైపోయారు. కానీ ఒక అద్భుతమైన ఆర్ట్ ఇది. ఈ ఆర్ట్ కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు చూడండి, మీరు చూస్తున్న ఈ పెయింట్లో ఒక అద్భుతమైన కళ ఉంది. మన బతుకమ్మ ఫెస్టివల్, మన తెలంగాణ ఫెస్టివల్ని అద్భుతంగా చిత్రీకరించారు ఈ పెయింటింగ్లో. దీనికి ఏ ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అవసరం లేకుండా ఓన్లీ పెయింటింగ్తో ఇందులో ఉన్న కథని, ఇందులో ఉన్న విశేషాలని పెయింటింగ్ ద్వారా తెలియపరచడమే ఈ నకాషి పెయింటింగ్ ఒక ప్రత్యేకత. పెయింటింగ్స్కి పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నకాషి వంశస్థులు ఈ యొక్క కళని అభివృద్ధి చేశారు. సో వాళ్ళ పేరు మీదుగా దీనికి నకాషి పెయింటింగ్స్ అని పేరు వచ్చింది. సో ఇలాంటి అద్భుతమైన కళ, పురాతన కళ అంతరించిపోతుంది. సో ఈ కళకు ప్రోత్సాహం తక్కువ. ప్రభుత్వం ఇలాంటి కళను గుర్తించి ప్రోత్సాహాలు అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. ఇంటర్నేషనల్ పెయింటింగ్ పోటీలో కూడా మన ఈ చేర్యాల నకాషి పెయింటింగ్స్ పోటీ పడగల సత్తా ఉంది. మాలాంటి యూత్ తెలిసిన వారందరూ ఇలాంటి కళను ప్రోత్సహించాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో మై ఛానల్ సందీప్ సంజు ఆన్ ఫైర్.